వేరే వాళ్ళని తీసుకొని రావాలంట. అంటే నాకు వేరే వాళ్ళని తీసుకొని రావాల్సిన అవసరం నాకు లేదు, నువ్వు ఇవ్వకపోయినా బాధలేదని చెప్పేసి నేను వచ్చేసాను సార్. నేను వచ్చేసిన అంతే చెప్పి వచ్చేసిన. నవీన్ కుమార్ యాదవ్ ఆయన అన్నాడు. ఆయనతో పాటు ఉన్నోళ్ళు ఇంకా వాళ్ళు అంటారు, మీరు ఎందుకమ్మా వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళు పంపించేస్తున్నారు. ఇదిగో ఈ టెస్ట్ సార్, మీరు కావాలంటే చూసుకోండి. ఈ టెస్ట్ ఈ నెంబర్ ఉంది ఇక్కడ ల్యాబ్ది, ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరే అడగండి. మేము ఫోన్ చేసి అడిగితే 10,000 చెప్పారు సార్. ఈ టెస్ట్ జెనెటిక్ టెస్ట్ అని రాశారు. ఇగో ఇందులో ఇదేదో ఒక టెస్ట్ ఇది రాశారు సార్. ఇప్పుడు ఈ టెస్ట్లు ఏం చేయకోకుండా హాస్పిటల్కి రావద్దని చెప్తున్నారు. ఇప్పుడు ఒక టెస్ట్ 50,000 టెస్ట్ అన్నారు, జెనెటిక్ టెస్ట్ ఒకటి అంటున్నారు, అది ఎక్కువైద్ది అన్నారు. ఇది 10,000 అని చెప్పారు. దీంట్లో ఫోన్ నెంబర్ కూడా ఉంది ల్యాబ్ వాళ్ళది. ఈ టెస్ట్ ఇది ఒక టెస్ట్, షుగర్ వచ్చిందని చెప్పేసి ఇక దీనికి ఒక టెస్ట్ రాశారు సార్. ఈయనకు షుగర్ ఫస్ట్ నుంచి లేదు, ఈ 3 నెలల నుంచి ఈయనకు షుగర్ అటాక్ అయిపోయింది. అయితే అసలు దేనివల్ల వచ్చిందనేది కూడా దీంట్లో తెలిసిపోయిద్ది అంట. 10,000 అయిద్దని చెప్పేసి ఈ టెస్ట్ అని అంటే మేము ఇది వేరే టెస్ట్, ఇది 10,000 అన్నది ఈ టెస్ట్ సార్. మేము ఫోన్ చేసి అడిగితే ల్యాబ్ వాళ్ళు మేము 10,000 అవుతుందమ్మా, తక్కువ అయితే కాదని చెప్పారు. ఇప్పుడు మా ఆర్థిక పరిస్థితి ఏంటంటే వండుకొని తింటానికి కూడా ఏం లేదు సార్ మా పరిస్థితి. ఇప్పుడు కిరాయి కూడా 4 నెలలు కిరాయి కట్టుకోలేదు మేము ఇంతవరకు. మమ్మల్ని ఓనర్ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు సార్. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర తిరిగితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, మేము ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఇట్లా మీడియాలో చెప్పుకుంటే కూడా మీరు అక్కడ ఎందుకు చెప్తున్నారని బెదిరిస్తున్నారు మళ్ళీ. అట్లా అంటున్నాడు ఆయన. నవీన్ కుమార్ యాదవే అన్నాడు, మీరు మీడియాలో ఎందుకు చెప్తున్నారు నా పేరు అంటే. ఇప్పుడు నీ పేరు చెప్పినప్పుడు మేము పేరు చెప్పినాం కదా, పలానా ఆయన చెప్పినని వాళ్ళ పేరు చెప్పినప్పుడు వాళ్ళని పిలిచి అడగాలి కదా సార్. ఆయన తప్పు ఏం లేదు, ఆయన తప్పు చేసిండని నేను అనట్లేదు. ఇప్పుడు ఆయన పిలిచి అడగాలి కదా, నేను అడగను, నాకు అవసరం లేదని మాట్లాడుతున్నాడు. మేమేం చేయాలి ఇంక? ఇప్పుడు నా పిల్లగాడి పరిస్థితి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మీరెవరో నాకు తెలియనప్పుడు మీ పేరు వాడుకున్నా కాబట్టి నా మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎవరు తీసుకోవటం లేదు. అదే విషయం లెటర్ మీద ఇది సీఎం రేవంత్ రెడ్డి కుమార్ గారిది ప్రజావాణికి వెళ్ళి ఇచ్చిన. ఈయన ఎక్కడ చెన్నారెడ్డి సార్ ఏం చెప్పినాడు, ఇది సిపికి రాసినారు. ఈ సిపికి తీసుకెళ్తే సిపి ఏమంటారు, ఇది సీఎం లెటరు, నువ్వు మాకెందుకు తీసుకొచ్చి ఇచ్చినావు అంటారు. ఇది ఒకటండి. ఇది అజారుద్దీన్ గారిది. మెయిన్ కారణం అజారుద్దీన్ గారికి 100కి 200% తెలిసి ఉంటుంది వీళ్ళిద్దరికి మాత్రం. అంటే ఆయన పాత్ర ఏంటి అసలు ఇందులో? ఈయన వెనక ఉన్నారు కదా సార్, అజారుద్దీన్ గారు ఉన్నారంట, నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారని చెప్పారు. నేను ఒక్కొక్కళ్ళని కలుసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ ఈయన నాకేం తెలియదు అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఆరాధించిన తర్వాత ఈయన చుట్టే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ నవీన్ కుమార్ యాదవ్ ఏమంటే లేడు, అనిల్ కుమార్ యాదవ్ ఏమంటే లేడు, ఈ ఖాళీద్ అనే పర్సన్. ఇవి ఎవరితోటి అజారుద్దీన్ గారు వెనకాలనే తిరుగుతూ ఉన్నాడు. నేను ఎక్కడైతే ఏ మీటింగ్ దగ్గర అయితే ఈయన గురించి ఈ పేపర్లు ఎన్ని పట్టుకొని పోతున్నానో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు. మొన్న రీసెంట్గా పోయిన నెల 8వ తారీఖు మీటింగ్ జరిగింది గాంధీ భవన్లో. అక్కడ నేను ఎవరిని జక్కిడి శివచరణ్ రెడ్డి, ఈయన స్టేట్ ప్రెసిడెంట్, ఈయనకు ఉన్నతమైన పోస్ట్లో ఉన్న అటువంటి అతను ఈయనకి మే నెల నుంచి వాట్సాప్లో ఇదిగో కలుస్తా అదిగో కలుస్తా, ఇది మాట్లాడదాం అది మాట్లాడదాం అని చెప్పుకుంటూ డేట్లు మార్చుకుంటూ వచ్చినాడు. కలవను కూడా కలవలే. 10-15 సార్లు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లాస్ట్కి మొన్న 8వ తారీఖు కలిసినాడు సార్. కలిసి ఈ లెటర్ తీసుకొని చదివిన తర్వాత వాళ్ళ పిఏకి ఇచ్చినాడు. పిఏకి ఇచ్చి ఇది ఏందో చూడు అని చెప్పేసి అనగానే ఆయన అజారుద్దీన్ గారికి వాళ్ళ పిఏలకు వాళ్ళకి మాట్లాడిండు. తర్వాత ఏసీపీకి వాళ్ళతో మాట్లాడిన తర్వాత దీంట్లో అందరు కుమ్మక్కయ్య ఉన్నారు ఏసీపీతో సహా. యాక్షన్ తీసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు మాట్లాడారు కదా. ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, పోలీసులు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసిండ్రా? మీరు అన్నప్పుడు ఇప్పుడు మీకు ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, ఈ ప్రెస్ నోట్ మీకు ఇచ్చారు. ఏది ఇదంతా తప్పుడు ప్రచారం అని చెప్పేసి ఇచ్చారు. మీకు నేను ఒరిజినల్గా డాక్టర్ దగ్గర నుంచి ఇచ్చిన సర్టిఫికేట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళే పోలీసు వాళ్ళే ఇచ్చింది. దీంట్లో నా కొడుకులు అసలు నా రౌండ్ చుట్టారు. నా కొడుకు కానే కాదు, అయినా కానీ ఈ ఫేస్కి రౌండ్ చుట్టారు. ఇది ఎప్పుడు చూడండి, ఇక్కడ 2nd ఇయర్, ఈయన 1st ఇయర్ డిసెంబర్ 16వ తారీఖు ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్కి పోకుండా పోలీస్ స్టేషన్లోనే ఉన్నాడు. ఇది 2nd ఇయర్ అయిపోయే వాళ్ళ గ్రూప్ ఫోటో పెట్టి దీంట్లో 7 రౌండ్ చుట్టినారు. ఆ పిల్లోడు కాదు. మీకు ఇంకా చూపిస్తే ఇగో డాక్టర్ సర్టిఫికేట్ దగ్గర ఇక్కడ రౌండ్ చుట్టి ఇగో మీకు ఇక్కడ దిద్దింది కూడా అవపడుతుంటుంది. 6వ నెల అని చేశారు. మనకి ఇచ్చిన దాంట్లోనే 7వ నెల ఉంది. ఇక్కడ 16వ తారీఖు 6వ నెల అని చెప్పి దిద్దారు. మీకు ఒరిజినల్ మీకు ఆ రోజు ప్రెస్ మీట్లో అందరికీ చూపించాను. ఇదిగో చూడండి, ఇక్కడ దిద్దినట్టుందా, నేను దిద్దినట్టుందా, వాళ్ళు దిద్దినట్టుందా మీరు చూడండి. ఇప్పుడు మీరు లాస్ట్ టైం చూసిన ఒరిజినలే కదా, పోలీసు వాళ్ళు ఇచ్చిందే కదా. ఈ అఫిడేవిట్ అంటే కోర్టులో ఎక్కడైనా మనం ఒక పోలీసు ఒక హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన అఫిడేవిటే 3 రోజులు ఇచ్చిన దానికి కొట్టిన దానికి ఇచ్చినాడు. ఇది పోనీయండి. ఇది ఇంత శాతగాని ప్రభుత్వం కాకపోతే నేను సీఎం గారికి ఇచ్చిన, జక్కిడి శివశరణ్ రెడ్డికి ఇచ్చిన, తర్వాత ఇది విజయ్ కుమార్ది మొన్న 24వ తారీఖు
ఆయనకి అఫిడేవిట్లు ఇవ్వలే, ఆయన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని తెలుసో తెలియదో అని చెప్పేసి నేను అఫిడేవిట్లతో మొత్తం కలిపి ఇది ఇచ్చేసిన. నేను ఇది ఇచ్చిన తర్వాత చూడండి, ఇది సీఎం గారికి ఇచ్చింది లెటర్. ఇది చూడండి, ఈయన వీళ్ళిద్దరిది ఇలా ఉంటే నవీన్, ఇప్పుడు ఈయన ఎవరైతే ఉన్నారో నవీన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ గారి దగ్గరికి నేను వెళ్ళిన. అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి ఈ లెటర్ ఇది చూపిస్తే ఆయన ఒకటే చెప్పినాడు, బాబు అసలు వాడెవడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, కానీ మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే హాస్పిటల్ పరంగా ఏదన్నా కానీ నేనైతే నాకు చేతనైన హెల్ప్ నేను చేస్తా అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత కోర్టు నుంచి ఫస్ట్ హీరింగ్ అయిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు రాలేదు. బాబుని చూసి హాస్పిటల్కి రాస్తే అక్కడ 3 లక్షలు బిల్ వేశారు సార్. నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్ అనుకుంటే అది 3 లక్షలు బిల్ వేశారు. తినటానికే మాకు ఇక్కడ గతి లేదు, 3 లక్షలు తీసుకొచ్చి ఆడగట్టాలి అని చెప్పి మా హీరింగ్ రాకపోయినా కానీ నేను పోయి మళ్ళీ జడ్జి గారిని కలిసి సార్ ఇట్లా అంటున్నారు మా వల్ల కాదని చెప్పి దండం పెడితే నువ్వు సీఎం రిలీఫ్ ఫండ్కి చేసుకో అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత నేను అదే లెటర్ ఇక్కడ ఎమ్మెల్యే గారు లేరు, మాగంటి గారు ఉండే ఆయన లేరు. తర్వాత ఎవరిని అడగాలనో తెలియక నేను అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఆయన కలవలేదు అసలు. వాళ్ళ పిఏ ఆయన శ్రీకాంత్ అన్న ఆయన ఉన్నాడు, ఒకటే చెప్పినాడు, అన్న ఈ గొడవలతోటి వీటితోటి మాకు సంబంధం లేదు, నా దగ్గరకు వచ్చారు, మా సార్ దగ్గరకు వచ్చారు, హెల్ప్ కావాలన్నారు, నువ్వు అది ఇచ్చేసి 2 రోజులు ఆగి రా అన్నాడు. అది ఇచ్చేసిన 2 రోజుల తర్వాత వెళ్తే అన్న ఈ రోజుగా శుక్రవారం రా అన్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత వెళ్తే దాంట్లో పేరు కొంచెం తేడా వచ్చింది. 3 లక్షలకి వేస్తే 1,50,000 శాంక్షన్ అయింది. ఆ 1,50,000 తీసుకుపోయి ఇచ్చేసిన.